వచ్చినప్పుడు తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళిపోయేది లేదు. మధ్యలో ఉన్నప్పుడు తాను ఎంతమందికి ఏం పెట్టాడన్నదే ప్రధానమైనది. ఇది దీపాన్ని చూసి నేర్చుకో. దీపం వెలిగించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, అంత చీకటిలో తాను కాలిపోతూ వెలుగునిస్తోంది దీపం. నువ్వు కూడా ఒరిపిడి పడిన కష్టమైన 10 మంది కొరకు బ్రతకడం చేత కాకపోతే, నేనీ మంచి పని చేశానన్న సంతోషం లేకపోతే జీవితానికి అర్థం లేదు. అట్లా బ్రతుకు సుమాని నేర్పేటటువంటిది కార్తీక మాసంలో దీపం. అందుకే పక్షి పూజ దగ్గర కృతజ్ఞతతో ఆకాశ దీపంతో మొదలుపెట్టి ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే అది గొప్ప సమాజ సేవ. ఎందుకు సమాజ సేవ అవుతుంది అని మీరు అంటారేమో. ఈ దేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతారు అన్న విషయాన్ని పరిశీలించడానికి గ్రీస్ దేశం నుంచి ఒకప్పుడు ఒక శాస్త్రవేత్త ఇక్కడికి వచ్చి ఇది చూసి లైట్ థెరపీ అని గ్రీస్ దేశంలో ఆయన అభివృద్ధి చేశాడు. దీపాలు పెడితే నువ్వుల నూనె దీపాలు పెట్టినప్పుడు, ఆవు నేతి దీపాలు పెట్టినప్పుడు అందులోంచి పొగొస్తుంది. ఆ వెలుతురికి అనేక పురుగులు ఆకర్షింపబడి మరణిస్తాయి. దేవి భాగవతంలో వ్యాసుల వారు చెప్తారు, ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనీషు వై అని. శరత్కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక కోర పైకొస్తుంది, వసంత ఋతువులో మళ్ళీ ఇంకో కోర పైకొస్తుంది. ఈ 2 ఋతువులు వచ్చినప్పుడు విశేషమైన ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి విపత్తులు జరుగుతాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతో విపరీతంగా జరుగుతుంది. అది ఆశ్వీజ కార్తీక మాసాల్లోనూ, అట్లాగే చైత్ర వైశాఖ మాసాలు, ఈ 2 మాసాల్లోనూ 2 మాసాలు ఒక్కొక్క ఋతువు, వసంత ఋతువు, శరదృతువు. ఈ ఋతువులలో ఒక్కొక్క కోర బయటికి వస్తుంది. ఈ కోర బయటికి వచ్చినప్పుడు జన నష్టం జరుగుతుంది, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి పురుగులు చాలా విశేషంగా ఉండి పొలాలు కోతలు కోసేసినప్పుడు అవి ఓళ్ల మీదకి వచ్చి కరిచినప్పుడు అంటువ్యాధులు ప్రబలుతాయి. అట్లా జరగకుండా అందరూ బాగుండాలని దీపాలు పెడతారు. ఇలా బయలు ప్రదేశాల్లో కూడా దీపోత్సవాలు ఎందుకు చేస్తారంటే, ఆ పురుగులన్నీ వెళ్ళి దీపాల మీద పడి మరణిస్తే అంటువ్యాధులు తగ్గిపోతాయి, జనులు మరణించకుండా కాపాడపడతారు. పైగా దీపం పరబ్రహ్మస్వరూపం. దీపాన్ని వెలిగించి త్రయంబకమావాహయామి అయితే దామోదరమావాహయామి అని నమస్కారం చేస్తే అది పరబ్రహ్మస్వరూపమై వెలుగుతుంది. అన్ని దివ్యల రూపాలలో పరమేశ్వరుడు సహస్రమూర్తులుగా, అనంతమూర్తులుగా వెలిగితే అది ఆ ఊరికి, లోకానికి రక్షణ చేస్తుంది. అందుకోసం దీపోత్సవం చేస్తారు. ఏ మూర్తి దగ్గర లేదనుకోండి, దీపానికి పూజ చేసేస్తారు. మీకు దీపం పెట్టే అవకాశం ఉందనుకోండి, దీపం ఒక్కటి వెలిగించి దానికి షోడశోపచార పూజ చేసేస్తారు. ఇప్పటికీ మీరు కేరళ రాష్ట్రానికి వెడితే విళక్కు పూజ అంటారు, దీపానికే పూజ. దీపం కూడా దగ్గర లేదు, నా దగ్గర అసలు పూజా సంభారం ఏం లేదు, అప్పుడు నేను ఎట్లా పూజ చెయ్యాలి అని అడిగితే శాస్త్రం అంది, సూర్యబింబం వంక చూస్తూ పూజ చేసి నువ్వు పూజ చేసేసినట్టే. కాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ పూజ. దీపం అంత మంగళప్రదం. అందుకే మనకి దీపం ఎంత గొప్పది అంటే, ఒక వ్యక్తి శరీరంలోంచి మంగళప్రదమైన ఆత్మజ్యోతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని దహనం చేసేసే వరకు తల దగ్గర దీపం ఉంచుతారు. దీపం అంత మంగళప్రదం. దీపాన్ని మించినది లేదు. దీపం ఆరిపోయింది అన్న మాట ఎవరనరు, దీపం కొండెక్కిపోయింది అంటారు. నీ కథ కంచికి వెళ్ళాలి, దీపం కొండెక్కిపోయింది. ఇటువంటి మంగళప్రదమైన మాటలు మాట్లాడటమే ఈ జాతి యొక్క సొత్తు. ఈ కార్తీక మాసం వచ్చింది అనేటప్పటికీ అందరూ కూడా దామోదరుణ్ణి పూజ చేస్తారు, లేదా పరమశివుణ్ణి పూజ చేస్తారు. దామోదరుడు పరమశివుడు ఇద్దరు 2 కాదు. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. 2 కింద ఉండవు, ఉన్నది ఒక్కటే పదార్థం అనేక మూర్తులుగా వెలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి మధ్య భేదం లేకుండా ఎందుకు పూజ చేస్తారంటే, అంతటి భగవంతుడు కూడా లోకోపకారం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించు.
నిజానికి రావణాసురుడు వరం కోడాడు, నేను నరుడి చేతిలో మరణించను అని అడగలేదు. ఆయన బ్రహ్మగారి దగ్గర అన్న మాట ఏమిటంటే తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. నాకు మనుష్యుడి చేతిలో మరణం అక్కర్లేదని అడగను. ఎందుకు అడగనంటే మనిషి గడ్డి పరకతో సమానం, వాడు నన్నేం చేస్తాడన్నాడు. అంత అవమానించాడు మనిషిని. అటువంటి మనిషిగా వచ్చి రావణ సంహారం చెయ్యడానికి, మనిషిగా పుట్టాలంటే ఆ యుగంలో తల్లి గర్భంలో 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పెరగాలి. భగవంతుడికి అవసరమా? తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేది దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యలేనని 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడిగా వచ్చి, ఒక నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి, తండ్రి మరణిస్తే అంత ఏడ్చి, భార్య కనపడకుండా ఉంటే అంత ప్రయత్నం చేసి సీతమ్మని తెచ్చుకొని రావణ సంహారం చేశాడు. భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు. కృష్ణ పరమాత్మగా వచ్చి ఏం సుఖపడిపోయాడా? భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థితిలో అంటారు, హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కలని నా శస్త్రాహుతించాలనొచ్చి బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు. అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతుంటే ఆ ముందు విడుతున్న గుర్రాల డెక్కల నుంచి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నెత్తురు కారింది. అయినా అర్జునుణ్ణి కాపాడు కోసమని అంత కష్టపడి రథసారథ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే, ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు. ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు. ఆయన 101 పడగలు ఉన్నటువంటి కాళీయుడి యొక్క పడగల మీదకెక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని, భయంకర సర్పం కాళీయుణ్ణి యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని వెస దామోదరు పాదఘాతనకతుల్వేవేల చందంబులన్ ప్రసభాటోపమజోప బాపపణ భృచ్చటామండలం వసహం వై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సూణితం బెసగం దంష్టలు నుగ్గుగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని 101 పడగల మీద నృత్యం చేశాడు. ఆయన ఏమైనా సుఖపడిపోయాడా? కృష్ణ పరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు. ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే, అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే, బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీలలీ నగబుతో కృష్ణుండు తానం మహాశీలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ గోవర్ధనోద్ధరణం చేసి 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ. చిన్నపిల్లాడు, కొండ వదిలేస్తే నజ్జైపోతాం, బయట నించుంటే వడగళ్ల వారికి కాళ్ళు చేతులు విరుగుతాయి, లోపలికి వెళ్ళకండని కొంతమంది బయట నించుంటే బతిమాలుకున్నాడు, నన్ను నమ్మండి, ఈ కొండ కిందకి రండి, నేను కాపాడతాను. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో జని దీని కింద నిలువంచింతింపగా పోలదు ఈ శైలాంబోడిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ మీరు ఈ కొండ కిందకి రండి, మిమ్మల్ని కాపాడతానని బతిమాలి 7 రోజులు కొండ ఎత్తి పట్టుకుని కాపాడాడు ఆవుల్ని దూడల్ని కూడా. అందుకని గోవిందుడు అని పట్టాభిషేకం పొందాడు. శివుడు శివుడిగా ఏమైనా సుఖపడిపోయాడా? శివుడు లోకం కోసం ఎంత కష్టపడ్డాడు. దేవతలు తమకి ఉన్న సుఖాలు చాలవని అమృతం కోసమని పాలసముద్రాన్ని చిరికితే ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిది మధుని చెవులు చిందరకొని నాలోల జలధి లోపల నాలో నహి విడిచి గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం వస్తే ఆ హాలాహలం సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది, పర్వతం మీదకి దూకితే పర్వతం కాలిపోయింది. అది దూకుతూ వెళ్ళిపోతుంటే
భూమి అంతా కాలిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి శని కైలాసముజొచ్చి శంకరుడి వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపట్ట తల మంచుంచొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యల్ కనిరార్తరక్షణ కళా సంరంభుని శంభుని. కైలాసానికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారయా, హాలాహలం నువ్వు పుచ్చేసుకోవాలి. లోకాలన్నింటినీ చంపేస్తున్నటువంటి హాలాహలాన్ని భర్త పుచ్చుకుంటాడంటే పార్వతీదేవి ఒప్పుకుంటుందా? కానీ అది జగజ్జనని అంటే అమ్మవారి యొక్క గొప్పతనం. ఆ తల్లి మీద ఎంత ప్రేమ అంటే శివుడికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు, లోకం కోసం హాలాహలం పుచ్చుకుంటాను పార్వతి అని. ఆవిడ బృంగెడివాడు విభుండని బృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ బృంగమని సర్వమంగళ మంగళ సూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో, లోకంలో అందరి పసుపు కుంకాలు కాపాడే మంగళసూత్రంలో నేనుంటే నా మెడలో మంగళసూత్రం ఉండగా హాలాహలం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుంది? తాగేమంది ఆవిడ. ఆ భక్తి అంటే అక్కడ ఉన్నవి విగ్రహాలు కావు, అక్కడ ఉన్నవి రూపాలు. వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి అన్నది నిజమైన భక్తి. ఆ భావన ఉంటే ఆ భావజాలము భక్తి అని పిలిపించుకుంటుంది. ఇందాక నేను అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర బంగారు రంగు కాగితాలు ఏదో ఒక యంత్రంలో పెట్టి పైకి వెళ్ళేటట్టుగా వాళ్ళ మీద పడేటట్టు చిమ్ముతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ముఖం ఎర్రగా అయిపోయి ఈ కాగితాలు చిమ్మడం ఏమిటి, ఆది దంపతుల మీద వేస్తే పువ్వులు వేయండి లేకపోతే మానేయండి, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నారు. నేను ఎంత సంతోషించానో మనసులో. ఇది కదా భావన అంటే, వాళ్ళు ఉన్నారన్న భావన అంటే అది. అబ్బా చాలా బాగుందండి అంటే అర్థం ఉండాలి. మన్ని కూర్చోబెట్టి అలా కాగితాలు చెల్లితే ఒప్పుకుంటామా? పార్వతీ పరమేశ్వరుడు ఆది దంపతుల లోకానికి, వాళ్ళ పట్ల కూడా మర్యాద ఉండాలి. అది వాళ్ళక్కడ ఉన్నారు, వాళ్ళ మీద పువ్వులు పడాలి తప్ప కాగితం ముక్కలు వేయడం ఏమిటన్న భావన కలగడం నిజమైన భక్తి. వాళ్ళు ఉన్నారన్న భావన. పరమశివుడు అంత కష్టపడి తన చుట్టూంచుర సంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమున ఆహారించే హెలాగతి. లోకాలన్నీ భయపడిపోతున్నటువంటి హాలాహలానికి ఎదురు వెళ్ళి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగబోయాడు. కంఠం దగ్గరికి వెళ్ళాక ఆలోచించాడు. ఉదరము లోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంట బిలముల పదిలంబుగా నిలిపి సూక్ష్మ పలరసముక్రియన్. లోపలికి వెళ్తే కడుపులో అధోలోకాలున్నాయి, పైకి వదిలేస్తే ఊర్ధ్వలోకాలున్నాయి. మింగకుండా కక్కకుండా కంఠంలో పెట్టుకుని అంత తెల్లటి వాడు మచ్చ చెచ్చుకుని నీలకంఠుడు గరళకంఠుడు శ్రీకంఠుడయ్యాడు. తెల్లగా ఉన్న వాళ్ళకి చిన్న మచ్చ వస్తే చాలా బాధపడిపోతారు, అయ్యో మచ్చ వచ్చింది కనపడుతుందని. అంత తెల్లటి శంకరుడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు లోకం కోసం, గరళాన్ని భుజించి. వాళ్ళు సమాజం కోసం అంత కష్టపడ్డారు. నువ్వు వెలిగించిన దీపం కాలిపోతూ వెలుగునిస్తోంది. నువ్వు ఆరాధిస్తున్న శివకేశవులు లోకం కోసం అన్ని అవతారాలు స్వీకారం చేశారు. ఒక అవతారమా విష్ణువు? వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు కరుణశ్రీ గారు. దశావతారాలు, అనంత కోటి అవతారాలు, అందులో ప్రధానం దశావతారాలు. అన్ని అవతారాలు స్వీకరించి అంత అనుగ్రహాన్ని కటాక్షించాడు. నిజంగా ఆ భగవంతుడి యొక్క లీలా వైభవాన్ని వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత కష్టపడ్డాడే అందరి కోసం. అంతవరకు ఎందుకండి వెంకటేశ్వర స్వామి? నేను ఒకప్పుడు ఒక విషయానికి ఆశ్చర్యపోయాను. నేను వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను తిరుమల. దర్శనం చేసుకుని బయటకు వస్తుంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఆయన అన్నాడు, ఏమిటో ఓ 10 నిమిషాలు కూడా ఎప్పుడు నించోనివ్వరు, తోసేస్తారు, వెళ్ళండి 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 అంటారు అన్నాడు. నేను నిజమే కదా, పాపం అలా అనిపిస్తుంది కదా అనుకున్నాను. ఇంకొక ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు. నేను అనుకున్నాను బహుశా బయటికి తోసేశారని, వెళ్ళిపోమ్మన్నారని. తోసేయడం అంటే వెళ్ళిపోండి అన్నారని ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు అని అనుకున్నాను నేను. ఆయన అన్న మాట నా జీవితంలో నేను ఇప్పటికి కాదు ఎప్పటికీ మర్చిపోను. ఆయన అన్నాడు,
ఎప్పటి నుంచి నించున్నాడు, కింద నించుంటే నాలాంటి వాళ్ళు కనపడరని ఆ పద్మపీఠం మీద కాలు కదపకుండా అలాగే నించున్నాడు కదా, నించుని కాళ్ళు నొప్పెట్టవా స్వామి, ఒక్క 10 నిమిషాలు నీ కాళ్ళు పట్టే అనుగ్రహం ఇవ్వవయ్యా, ఎంత నిలబడ్డావయ్యా మా కోసం, నిలబడి మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయావా, మేము కనపడలేదు అంటామేమోనని మా కోసం ఆ పీఠం ఎక్కి అలా నించున్నావా, ఆ ఇరుకులో ఇంతమంది వచ్చి విడిచిపెట్టినటువంటి గాలి పీలుస్తూ నించున్నావా, నువ్వు సామాన్యమైన శిలా విగ్రహం కాదు కదా, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. వెంకటేశ్వరుడు అంటే విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కలియుగంలో అలా నిలబడ్డాడని వ్యాసుల వారు చెప్తున్నారు. అటువంటి వాడివి స్వామి, మా కోసం ఎప్పటి నుంచి నించున్నావు, 5 నిమిషాలు నించోలేను, అరగంట నించోలేను, ఇలా నించున్నావా, నీ కాళ్ళు పట్టద్దా, నేను ఒక్కసారి అవకాశం ఇవ్వవా అని బాధ వచ్చేసిందే, ఏడుపు వచ్చేసింది అన్నాడు. నాకు నిజంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలనిపించింది. నా బోటిగాడు ఇప్పుడు వెళ్ళినా 5 నిమిషాలు ఉండనివ్వలేదంటాడు, ఈయన అలా అన్నాడు, ఎంత సంస్కారవంతుడు రా, ఎంత భక్తి రాయింది అనిపించింది. ఎంత కష్టపడుతున్నాడు భగవానుడు. మనం సమాజం కోసం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించుకొని దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటే ప్రాణం పోయిన తర్వాత ఏడ్చినా ఇక ఆ శరీరంతో నువ్వు చేయగలిగింది లేదు. లోపల ఊపిరి తిరుగాడుతున్నంతసేపే నువ్వు ఏమైనా చెయ్యగలిగితే చెయ్యాలి. నువ్వు చేసి మనుష్య శరీరంతో వచ్చినందుకు సార్థక్యం పొందు. ఏమీ చేత కాకపోతే నోరు ఉంది కదా అని అనవసరపు మాటలు మాట్లాడకుండా భగవంతుడి నామం పలుకు చాలు. నరసింహ శతక కర్త అంటాడు, అంత్యకాలమునందు ఆయాసమన నిన్ను తలపనో తలతినిపుడే, నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ, గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ, మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత, ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భవమందు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. ఏదో ఒక ఉపకారం చెయ్యి. అసలు యజ్ఞానికి యాగానికి మూల స్తంభం గోవు. గోవు లేకపోతే, నెయ్యి లేకపోతే, పాలు లేకపోతే, గోవు తొక్కిన మట్టి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు? యజ్ఞం చేయకపోతే దేవతలకు హవిస్సు ఎలా? దేవతలకు హవిస్సు వెళ్ళకపోతే వర్షం ఎందుకు పడుతుంది? వర్షం పడకపోతే భూమి మీద పంట ఎలా పండుతుంది? దీనికి అంతటికీ కారణమైనది గోవు. తిక్కన గారు మహానుభావుడు, ఈ ప్రాంతం వాడు. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అనుశాసనిక పర్వంలో గోవు గొప్పతనం గురించి చెప్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని రాశాడు ఆయన. పరమ పవిత్రముల్ యజన భాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు, ప్రధానకర్త కొత్తరగతి లాభ వైభవము తంగిటి జున్నుక చేయు గోవులు, ఎవ్వరతగ వానికొల్తుర నివారణ చుత్తురు వారు నాకమున్నన్నాడు. లోకంలో 84 లక్షల జీవరాశులలో ఎంత గొప్పవాడు కానివ్వండి, మలమూత్రములు మాత్రము దుర్గంధ భూయిష్టములు దూషితములు. కానీ ఒక్క గోవు యొక్క మూత్రము, గోవు యొక్క పేడ, ఈ 2 పరమ పూజనీయములు, లక్ష్మీస్థానములు. ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎలా పెడతాడో, గోసేవ చేసిన వాడు అంత తేలికగా ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. నేను చెప్పట్లేదు, తిక్కన గారు చెప్పారు ఆ పద్యంలో. అంత గొప్పది గోవు. గోవు ఉన్నంత కాలమే యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి గోవుని రక్షించుకో అని చెప్పడానికి కార్తీక మాసంలో 2 తిథులు గోపూజకి కేటాయించారు. గోపాష్టమి, గోవత్స ద్వాదశి. నిజానికి కార్తీక మాసం చాలా చాలా గొప్ప మాసం. దీపదానం, అన్నా చెల్లెళ్ళు యొక్క ప్రేమ చెప్పడానికి మొట్టమొదట వచ్చేటటువంటి విధియ తదియ తిథులు, సుబ్రహ్మణ్య ఆరాధన. పాముని కూడా మాకు ఉపకారం చేసేదే, మేమది విఘ్నేశ్వరుడికి యజ్ఞోపవీతంగా వేస్తాం. అవతల శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సర్ప వడ్డాణం పెట్టుకుంటుంది. సర్పం మీద మహానుభావుడు పడుకుంటాడు విష్ణుమూర్తి. కొన్ని నాగ దేవతలున్నాయి, అవి తమంత తాము అనుగ్రహిస్తాయి. ఇప్పటికీ దివిసీమలో పెదకళ్ళేపల్లి అనుంది.
ఆ పెదకళ్ళేపల్లిలో నాగేశ్వరుడు అన్న పేరుతో స్వామివారు ఉన్నారు, నాగదేవతలు. అక్కడ పుట్టి అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు ఎంతంత గొప్ప వాళ్ళు అయ్యారు. వేటూరి సుందరరామూర్తి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు, పింగళి వెంకయ్య గారు, అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, బాలమురళీకృష్ణ గారి గురువు గారు, వాళ్ళందరూ పెదకళ్ళేపల్లిలో పుట్టి పెదకళ్ళేపల్లిలో పెరిగి పెదకళ్ళేపల్లి స్వామిని సేవించిన వారు. పక్కన టేకుపల్లిలో సూరయ్య గారు సేవిస్తే ఘంటసాల గారు పుట్టారు. నాగదేవతలు అంత గొప్పవి. నన్నయ్య గారు ఆదిపర్వంలో ఆదిశేషుడు గురించి ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు. అందులో ఆయన అంటారు, అసలు ఆ ఆదిశేషుడు ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి శయనమై ఉంటాడు. అట్లాగే ఆ వాసుకి పరమశివుడికి మెడలో హారమై ఉంటాడు. అంతంత గొప్ప నాగదేవతలందరూ కూడా పెదకళ్ళేపల్లి లింగస్వరూపాన్ని పూజ చేసి ఇప్పటికే అక్కడికి వెళ్ళిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు అంటారు. అటువంటి నాగదేవతని పూజించే లక్షణం కూడా ఈ కార్తీక మాసం నాగుల చవితి నాడు కనపడుతుంది. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో పువ్వులో తేనె ఉంటుంది. ఆ తేనె కోసం ఎక్కడెక్కడి నుంచో ఎగిరి వస్తుంది తుమ్మెద. భ్రమరాంబ శ్రీశైలంలో ఆడ తుమ్మెద రూపంలో అమ్మవారు ఉంటుంది, సీతమ్మ పువ్వు తెల్లటి తుమ్మెద రూపంలో శంకరుడు ఉంటారు. ఇద్దరు ఎగిరొచ్చి పువ్వులో మకరందం కోసం వాళ్తారు. ఈ హృదయ పద్మంలో భక్తి అన్న మకరందం ఉంటే వాళ్ళిద్దరు వస్తారు. భక్తికి కట్టబడ్డవాడు విష్ణువు, భక్తికి కట్టబడ్డవాడు శివుడు. ఇది చెప్పడానికి త్రయంబకమావాహయామి దామోదరమావాహయామి. శివకేశవుల మధ్య భేదం లేదు సుమా, ఉన్నది ఒక్కటే స్వరూపం అలా కనపడుతుంది. రెండుగా కనపడుతుంటుంది, మూడుగా కనపడుతుంది. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని మేము శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఆరాధన చేస్తున్నాం. దీపానికి ఎన్ని ఒత్తులు వేయండి, అన్ని దీపాలే. ఎన్ని రూపాలతో భగవంతుడు కనపడనివ్వండి, అన్ని దీపాలే. ఒక్కొక్కసారి విష్ణువే రెండుగా కనపడ్డాడు. తిరుమలలో ఆయనే ఆదివరాహమూర్తి, ఆయనే వెంకటేశ్వరుడు. రామాయణం బాలకాండలో ఆయనే పరశురాముడు, ఆయనే రాముడు. ఒక విష్ణువు రెండుగా కనపడ్డాడు. అప్పుడు ఒకే పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆశ్చర్యం ఏముంది? రెండుగా కనపడిన వాడివి నువ్వు ఒక్కడివి. ఒక్క విషయాన్ని చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. భాగవతాన్ని పోతన గారు ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ కృష్ణలీలలో రాస్తున్నారు. చిన్ని కృష్ణుడు అమ్మ పచ్చటి పట్టుదట్టి కట్టింది, కొప్పు వేసింది, దానికి ముత్యాల సరాలు చుట్టింది, మెడలో ఒక పెద్ద బంగారు హారం వేసింది, దానికి నీల పతకం వేసింది, దాని కాంతి కొడుతోంది. మట్టిలో ఆడుకుంటున్నాడు కృష్ణుడు. దాన్ని వ్రాస్తున్నారు పోతన గారు. ఆయనకి అకస్మాత్తుగా బాలకృష్ణుల్లో శివుడు కనబడ్డాడు. అది ఆయనే వ్రాశారు పద్యంలో. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన విరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిదాని తురకగాగా పాలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఆ చిన్ని కృష్ణుడు కొప్పు వేసుకుని ముత్యాల సరాలు చుట్టుకుంటే కొప్పు వేసుకున్నటువంటి చంద్రరేఖతో ఉన్న పరమశివుడిలా కనపడ్డాడు. మెడలో వేసుకున్న హారాలు సర్పభూషణాల్లా కనపడ్డాయి. నీల పతకం యొక్క కాంతి కంఠం మీద కొడుతుంటే నీలకంఠుళ్లా కనపడ్డాడు. కృష్ణుడికి అమ్మ పెట్టిన ఆవిరి బొట్టు పరమశివుడి యొక్క మూడవ కన్నులా కనపడింది. ఓయిపోతనా, శివుడు కృష్ణుడు అని ఇద్దరు లేరోయ్, ఉన్నది ఒక్కడే అని నాకు బాలకృష్ణుడు చెబుతున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివదర్శనం అయిందని పోతన గారు రాసుకున్నారు. ఇక్కడే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వంలో శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాగితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయతకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్నని రాశారు. శ్రీయన గౌరినాబరగు. మీరు లక్ష్మీ అష్టోత్తరం చదివితే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని కనబడుతుంది. మీరు దుర్గాష్టోత్తరం పార్వతీ అష్టోత్తరం చూస్తే శ్రీ నమః అని కనబడుతుంది. భేదం ఎక్కడుంది?
ఒక్కతే పరబ్రహ్మస్వరూపం అన్ని రూపాలుగా వెలుగుతోంది. ఒక ప్రమిదలో ఇప్పుడు మేము అక్కడ అందరం కలిసి అన్ని ఒత్తులు వెలిగించాం, అన్ని దీపాలు. అది మనకి భగవంతుని యొక్క అన్ని మూర్తులుగా వెలుగుతున్నది ఒక్క పరమాత్మ అన్న సత్యాన్ని చెప్తుంది దీపం. అంత గొప్ప దీపం. మీరందరూ ఈ నెల్లూరు పట్టణంలో కార్తీక దీపోత్సవాన్ని చేసుకోవడమే కాదు, దీపోత్సవాన్ని చేస్తూ సమాజ సేవ దీపాన్ని ఆదర్శంగా తీసుకుని అంత గొప్ప సేవ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు, మీ అందరూ చేస్తున్నారు. నాబోటిగాడు ఏదో 4 మాటలు మాట్లాడడమే కానీ చేస్తున్న సేవ లేదు. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే, గురే వాళ్ళని చూసి నేర్చుకోరా, మాట్లాడడం ఒక్కటే కాదురా, అలా బ్రతకడం కూడా నేర్చుకొని చెప్పడానికేమో నన్ను ఇక్కడికి పంపించి మీలాంటి పుణ్యాత్ములు సేవాతత్పరులైన వారందరి మధ్య కూర్చుని ప్రదోష వేళలో దీపాలు వెలిగించి అటు శివలింగాన్ని ఇటు పాండురంగాన్ని దర్శించి 4 మాటలు చెప్పుకుని ఆ మాటలు పువ్వులుగా స్వీకరించినందుకు పరమేశ్వరుడికి నా నమస్కారాలు తెలియచేస్తూ, మంగళాశాసనపరై మతాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.